2025 ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి 2025 ఏప్రిల్ మాసంలో 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 35 నుంచి 40% సుఫలితాలను అందిస్తున్నాయి. మరి ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 60 నుంచి 65% ప్రతికూల ఫలితాలని, ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి అనుకూలంగా సంచరించే గ్రహాలను కనుక మనం పరిశీలిస్తే, తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభభావములో కర్కాటక రాశిలో ఈ నెలంతా సంచరిస్తున్నాడు. మరి ఈ కుజుడు కర్కాటక రాశిలో సంచరించడం వల్ల, అది లాభభావం కావడం వల్ల కన్యా రాశి వారికి జన సహకారం బాగా ఉంటుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ, భూ లాభాన్ని కానీ, వాహన లాభాన్ని కానీ మీరు అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయానికి అవకాశం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంది. వాహన వ్యాపారాలకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే పోలీసు రంగంలో పనిచేసేవారు కానీ, యూనిఫామ్ వేసుకున్నటువంటి ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలని అందుకోగలుగుతారు. జన సంబంధాలు పెరుగుతాయి. నూతన వస్తువులు కుటుంబం కోసం మీరు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో అనగా భాగ్యంలో సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ సత్సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. తండ్రి నుంచి సహాయాన్ని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ రకంగా 2025 ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు ప్రధానమైనటువంటి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి లాభాలని, అవకాశాలని, సంతోషాన్ని అందిస్తున్నారు. అలాగే 2025 ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి రవి, శుక్రుడు, శని, రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు. వ్యయాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమ భావమైనటువంటి మీనరాశిలోను, అష్టమ భావమైనటువంటి మేషరాశిలోను సంచరించడం వల్ల అధికారులతో పూర్తిగా వ్యతిరేకత ఏర్పడుతుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. తండ్రి గారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి పూర్తిగా అభినందనలు, అవమానాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫలితాలంతా కూడా రాకుండా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రకంగా కన్యా రాశి వారికి ఈ నెలంతా కూడా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తూ కష్టాలని, అవమానాలని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల స్త్రీలు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు మిమ్మల్ని అవమానపరిచే సందర్భాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. కొన్ని కార్యక్రమాలంతా కూడా ఆగిపోవడం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఇక పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావంలో ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు ఈ మాసంలో కలిసి రావు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. వ్యవసాయ రంగంలో మీరు ఊహించినంతగా ఫలితాలు రాకపోగా ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రభుత్వానికి కానీ, ఇతరత్ర ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాలకు కానీ మీరు కట్టాల్సినటువంటి పన్నులు కట్టకపోవడం వల్ల వాటికి అపరాధ రుసుముతో కట్టాల్సిన సందర్భాలు వస్తాయి. అలాగే సప్తమ భావంలో మీనరాశిలో రాహు సంచరిస్తున్నాడు. ఈ రాహువు దురాశ పరుల సాహసం వల్ల, మీలో ఉన్నటువంటి దురాశ వల్ల, దుబారా ఆలోచనల వల్ల మీరు సమస్యలు కొని తెచ్చుకునే వారు అవుతారు. అలాగే జన్మరాశిలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల మీరు ఆశించిన ఫలితాలన్నీ నిరాశను కలిగిస్తాయి. అశాంతికి గురవుతారు. ఈ రకంగా కాలసర్ప దోషాన్ని కూడా కన్యారాశి వారు ఈ మాసంలో అనుభవించాల్సి ఉంటుంది. మరి 2025 ఏప్రిల్ మాసానికి గాను ఈ కన్యారాశి వారు సూర్యుడు, శుక్రుడు, శని, రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ గ్రహాలకు మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా 2025 ఏప్రిల్ మాసానికి గాను కన్యా రాశి వారు
జన్మరాశిలో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి, సప్తమ భావంలో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం అనగా వాయులింగ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని సందర్శించి నమస్కరించుకొని ఆ ఆలయంలో నిర్వర్తించే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంత శక్తి లేని వారు దుర్గా ఆరాధన చేసి రాహుదోషం నుంచి బయటపడండి. గణపతి ఆరాధన చేసి కేతు దోషం నుంచి బయటపడండి. ఇక సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేసుకోండి. సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవికి నిత్యం పూజ చేయండి. శుక్రవారం రోజు అమ్మవారికి పరమాన్నం నివేదన చేసి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలాగే అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. సూర్య ప్రీత్యర్థం గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. 2025 ఏప్రిల్ మాసానికి గాను కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2025 ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారికి బుధుడు, శుక్రుడు, కేతువు ఈ 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ సుఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అనగా 35 నుంచి 40% సుఫలితాలు ఉన్నాయి. మరి రవి, కుజుడు, గురువు, శని, రాహువు ప్రధానమైనటువంటి 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. ఈ రకంగా కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, నష్టాలు మీరు ఈ ఏప్రిల్ మాసంలో చవిచూడక తప్పదనిపిస్తుంది. ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు 2025 ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావములో మీనరాశిలో సంచరించడం వల్ల ఆర్థిక స్తోమతను మీరు పొందగలుగుతారు. ఆర్థిక బలాన్ని మీరు పుంజుకోగలుగుతారు. జీవిత భాగస్వామి సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రకంగా ఆర్థిక పరంగా కుటుంబం కోసం అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు. ఇక షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ ఏప్రిల్ నెలంతా కూడా చతుర్థ భావములో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు అభివృద్ధిని సాధిస్తారు. మీదైనటువంటి శైలిలో విజయాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సృజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందిస్తారు. దశమ భావములో కన్యారాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరత, భగవంతుని ఆశస్సులు మిమ్మల్ని కాపాడుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, నూతన అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని యొక్క ఆశస్సులు మీకు తోడ్పాటుగా ఉంటాయి. 2025 ఏప్రిల్ మాసంలో ఈ ధనుసు రాశి వారికి బుధుడు, శుక్రుడు, కేతువు ప్రధానంగా 3 గ్రహాలు అనుకూలంగా ఉంటూ ఎక్కువ సుఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. అలాగే రవి, కుజుడు, గురువు, శని, రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థములో మీనరాశిలోను, ఆ తర్వాత పంచమములో మేషరాశిలోను ఉండడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చవు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు. కుటుంబంలో దుబారా ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. అధికారులతో మనస్పర్ధలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడడం, తండ్రి గారి విషయంలో మీకు వ్యతిరేక ఫలితాలు రావడం, అధికారుల యొక్క సహాయ నిరాకరణ వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునేవారు అవుతారు. మరి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ భావంలో కర్కాటక రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక సంతానంతో మనస్పర్ధలు అవడానికి అవకాశం ఉంది. భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. కోర్టు కేసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ఈ రకమైనటువంటి ఖర్చులు, నష్టాలు మీరు చవిచూడక తప్పదనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువు షష్టమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్నంతగా మంచి ఫలితాలు రావు. అలాగే పోటీ ప్రపంచంలో జరిగే పరీక్షల్లో మీరు అనుకున్నంతగా సుఫలితాలను పొందలేకపోతారు. కుటుంబంలో కూడా దుబారా ఖర్చులు, సమాజంలో కూడా ఒక రకమైన వ్యతిరేకత మీకు రావడానికి అవకాశం ఉంది. ఇక ద్వితీయ, తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల
అర్ధాష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం, ఉదర సంబంధమైన అనారోగ్యాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో అధిక కష్టాలు రావడానికి, అధికంగా లాభాలు రాకపోవడానికి ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక చతుర్థ భావంలో మీనరాశిలో రాహు వల్ల దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాల యొక్క వ్యతిరేకత మీకు ఈ రకంగా రావడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2025 ఏప్రిల్ మాసంలో ఈ ధనుసు రాశి వారు రవికి, కుజుడికి, గురువుకి, శనికి, రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక తప్పనిసరిగా చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించి దుర్గాదేవికి కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. శ్రీ సూక్తం చదువుకోండి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి. అలాగే చతుర్థ శనిదోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఇక షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని సందర్శించి సోమవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి సోమవారి జీవిత చరిత్రను పారాయణం చేయండి. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. పంచమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన చేయండి. సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. కొన్ని గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. 2025 ఏప్రిల్ మాసానికి గాను ఈ ధనుసు రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.